హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని నా కృష్ణని నా తల్లి ఆంజనేయ స్వామిని కోరుకుంటూ, ప్రజెంట్ మీ పర్సన్ మిమ్మల్ని లీవ్ చేయడానికి రీజన్ ఏంటి? అసలు ఎవరు దానికి కారణం? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. మా చూసే వ్యూయర్స్ యొక్క పర్సన్ వాళ్ళకి దూరంగా వెళ్ళడానికి కారణం ఏంటి? అసలు వాళ్ళని దూరంగా పెట్టడానికి కారణం ఏంటి? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. మీరు చూసే వాళ్ళు మేల్ అయితే ఫీమేల్ అనుకోండి, ఫీమేల్ అయితే మేల్ అనుకోండి. ఎనీ అదర్ రిలేషన్షిప్, వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, లవర్స్ కావచ్చు, మీరు ఏ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళైనా ఈ రీడింగ్ చూస్తున్నారు అంటే మీకు ఇందులో ఎంతో కొంత రెజినేట్ అవుతుంది. రెజినేట్ అయిన పాయింట్స్ని తీసుకోండి, రెజినేట్ కానీ వాటిని లీవ్ చేయండి. మీకు అగైన్ క్లారిఫికేషన్ కావాలి, నా లైఫ్లో ఏం జరుగుతుంది అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసి మీరు పర్సనల్ రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే, మీకు లైఫ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కానీ మెసేజ్ చేయండి, మీకు డీటెయిల్స్ అందించబడతాయి. మీకు కానీ ఓకే అయితే రీడింగ్ తీసుకోండి, మీ లైఫ్లో ఏం జరుగుతుందో మీకు అర్థమవుతుందండి. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరున థ్యాంక్స్ చెప్తున్నానండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్యామిలీని ఇంకా కొంచెం పెద్దది చేస్తారని ఆశిస్తున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం వల్లనే నాకు ఒక హోప్ అనేది వస్తుంది. నాకు కూడా రీడింగ్ ఇంకా చేయాలి, డిఫరెంట్గా యూనివర్స్ క్వశ్చన్స్ అడగాలి, మా వ్యూయర్స్కి క్లారిటీ ఇవ్వాలి అన్న ఉత్సాహం కూడా నాకు కూడా కలుగుతుంది. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. మీ పర్సన్ నేమ్ని అనుకుంటూ ఉండండి. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ కూడా అనుకోండి. గ్రాటిట్యూడ్. అమరాలిస్, రోజ్, plum blossom, centennial, carnation, verbena, బాటమ్ ఆఫ్ ది డెక్. ఇప్పుడు క్లారిఫికేషన్ తీసుకుంటూ మాట్లాడదాం. ప్లీజ్ యూ మస్ట్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. మా చూసే వ్యూయర్స్ యొక్క పర్సన్ ఎనర్జీని కనెక్ట్ చేసుకోండి. ప్లీజ్ యూ మస్ట్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. వాళ్ళు దూరం అవడానికి కారణం ఏంటి అసలు? ప్లీజ్ యూ మస్ట్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. Please you must give me a great answer. Gratitude. వాళ్ళు మిమ్మల్ని లీవ్ చేయడానికి వాళ్ళ లైఫ్లో మీ ఇద్దరి మధ్యలో ఒక సడన్ చేంజ్ అనేది వచ్చిందండి. అప్పుడు ఆ రిలేషన్షిప్లో సడన్ చేంజ్ వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే వాళ్ళకి అనుకున్నది మీ దగ్గర నుంచి ఆశించింది దొరకపోయి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ లైఫ్లో వాళ్ళ పర్సన్స్ హోల్డ్ చేయడమైనా అయి ఉండొచ్చు. వాళ్ళకి ఎందుకు అంటే వాళ్ళు మీ దగ్గరికి వచ్చినప్పుడు ఒకటి ఆలోచించుకున్నారు. మీ దగ్గరికి వచ్చిన తర్వాత తన లైఫ్లోకి ఇంకా డిఫరెంట్ సిచ్యువేషన్స్ రావడం వల్ల తను ఏంటి అంటే అవి హ్యాండిల్ చేయలేకపోయారు. యాక్చువల్లీ అంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ని మిమ్మల్ని హ్యాండిల్ చేయలేకపోయారు. మీరు అడిగే క్వశ్చన్స్కి వాళ్ళ దగ్గర సమాధానం లేదు. అందుకే వాళ్ళు ఏం చేశారు అంటే తప్పించుకోవడం స్టార్ట్ చేశారు. ఆ తప్పించుకునే ప్రాసెస్లో సడన్ చేంజ్ అనేది మీ ఇద్దరి మధ్యలో జరిగింది. అది మీకు ఒక సడన్గా ఒక నిజం తెలియడం ఒకటి. ఇంకొకటి ఏంటి అంటే వాళ్ళు చేస్తున్నది, వాళ్ళ మాట్లాడుతున్న తీరుకి, వాళ్ళు చేస్తున్న దానికి చాలా డిఫరెంట్ అనేది మీరు గెస్ చేశారనమాట. ఆ గెస్ చేయడం వల్ల అది మీకు నిలదీయడం అనేది జరిగింది. దానికి ఇక్కడ చాలామంది ఎలా అంటే మిమ్మల్ని ఒప్పించాలి అబద్ధాలతో అని చూశారు. కొంతమంది ఏమో ఇక్కడ ఇది నేను చెప్పకూడదు, వాళ్ళ ప్రాణం మీదకి తెచ్చుకొని అది
లేదు నేను జెన్యున్గా ఉన్నానని ప్రూవ్ చేయడానికి కూడా చూశారనమాట. వాళ్ళు అందుకే మిమ్మల్ని లీవ్ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ సిచ్యువేషన్ అనేది ఏంటి, ఆ సిచ్యువేషన్ని కరెక్ట్ చేయలేక మిమ్మల్ని వదిలేసుకొని వాళ్ళు చాలా సఫర్ అనేది అయ్యారు. ఇక్కడ రోజ్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. వాళ్ళు ఏంటంటే వాళ్ళ చుట్టూ ఉన్న ముళ్ళ కంచె అనేది వాళ్ళకి ఇప్పుడు కుచ్చుకుంటూ ఉందన్నమాట. జీవితం అందంగా ఉంటుంది, పైన ఉంది, కానీ చుట్టూ ఉన్న ఆ సిచ్యువేషన్ అనేది చాలా సఫర్ అయ్యే విధంగా ఉందన్నమాట. ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ పర్సన్స్ అనేది ఇన్వాల్వ్మెంట్ అనేది జరిగింది. అది వాళ్ళ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ అయి ఉండొచ్చు, లేకపోతే అదర్ పర్సన్స్ ఎవరైనా కూడా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ వల్ల మీకు తెలియకుండానే కొంతమంది మీరు వాళ్ళ వరకు వెళ్ళారనమాట. వాళ్ళని నిలదీయడం జరిగింది. ఇలా ఎందుకు చేస్తున్నావు అని నిలదీయడం జరిగింది. అందుకే వాళ్ళు మిమ్మల్ని లీవ్ చేసి వెళ్ళిపోయారు. ఎందుకు అంటే మీ ఇద్దరి మధ్యలో ఉన్న సిచ్యువేషన్ అనేది వాళ్ళకి చాలా హార్డ్గా అనిపించింది. చాలా ఎలా అంటే ఎందుకు ఆ పెయిన్ని నేను ఎందుకు అనుభవించాలి, జీవితం అందంగా ఉంటుందని ఊహించుకొనే నేను వీళ్ళ లైఫ్లోకి వచ్చాను, కానీ ఇక్కడ సఫర్ అయ్యే కంటే సైలెంట్గా నేను దూరంగా వెళ్ళిపోవడం బెస్ట్ అని వాళ్ళు అనుకున్నారు. కానీ అలాంటి పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని కావాలి అని అనుకోవడానికి రీజన్ ఏంటి అంటే మీరు చూపించిన ప్రేమ అయినా ఉండొచ్చు, మీరు ప్రవర్తించిన తీరైనా ఉండొచ్చు, ఒక జెన్యూన్ లవ్ అనేది మీరు ఇచ్చారు. ఎందుకు అంటే మీ పర్సన్ మిమ్మల్ని లీవ్ చేసి వెళ్ళిపోయినా కూడా వాళ్ళ కోసమే మీరు వెయిట్ చేస్తున్నారు అనేది వాళ్ళకి అర్థమయ్యింది. ఎందుకు అంటే నార్మల్గా అయితే పర్సన్స్ అలా ఎదురు చూడరు. ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ ఒకవేళ వాళ్ళైతే మాత్రం ఎదురు చూస్తారు. అనదర్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళైనా లవర్స్ అయినా కూడా ఎదురు చూడాల్సినంత సిచ్యువేషన్ ఉండదు. ఎందుకంటే వాళ్ళకి బెటర్ ఆప్షన్ అనేది వెతుక్కోవచ్చు. కానీ అలాంటి పర్సన్ ఇప్పుడు మీరు అలా ఎదురు చూస్తున్నారు, తనకు ప్రియారిటీ అనేది మీరు ఎక్కువ ఇచ్చారు అనేది తనకి బాగా తెలిసింది. అందుకే వాళ్ళు మిమ్మల్ని లీవ్ చేయకూడదు, తను చేసిన తప్పేంటి అనేది తనకి బాగా అర్థమైంది. ఇక్కడ 2 అనేది రిప్రజెంట్ చేస్తుంది ఎక్కువగా. మీరు దీన్ని క్లైమ్ చేసుకోండి, 2 నెంబర్ని క్లైమ్ చేసుకోండి. ఇక్కడ ప్లమ్ బ్లాసమ్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఎందుకు అంటే జెన్యూనిటీ ఎక్కడ ఉంది అనేది వాళ్ళకి ఇప్పుడు అర్థమైంది. జెన్యూన్గా ఒక మనిషి ఎలా అంటే మన కోసం ఒక జెన్యూన్గా ఒక మనిషి ఎదురు ఉన్నారు అంటే అది లైఫ్లో ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్. అలాంటి మనిషి దొరకడం తనకి అదృష్టంగా భావిస్తూ ఉన్నారు. తను ఇప్పుడు ఏంటి అంటే ఎంతమంది తను చెప్పినా కూడా తను ఆగాలి అని అనుకోవటం లేదు. ముందు ఉన్న సిచ్యువేషన్ ఏదైనా కూడా సరే అండి తను హ్యాండిల్ చేయాలి అని అనుకుంటూ ఉన్నారు. ఒక న్యూ బిగినింగ్ కావాలి మీతోటి అని తను ఆలోచిస్తూ ఉన్నారు. ఎట్లా అంటే వాళ్ళు డిఫరెంట్గా తన తలరాతని తను నమ్ముతున్నారు. దేవుడు ఏం రాసి పెట్టుంటే అదే జరుగుతుంది. ఎన్ని రోజులు భయపడుతూ కూర్చున్నా కూడా నా లైఫ్ అనేది నాకు ఇంతే అనేది తను అనుకుంటూ ఉన్నారు. తనలో ఉన్న భావాలకి ఒక ఆలోచనలకి ఒక కార్యరూపం అనేది ఇవ్వాలి అని తను థింక్ చేస్తూ ఉన్నారు. న్యూ బిగినింగ్ కోరుకుంటున్నారు, రీయూనియన్ కోరుకుంటూ ఉన్నారు. అగైన్ మీరు లేక తను చూడండి, అగైన్ సేమ్ తను చాలా సఫర్ అవుతూ ఉన్నారు. అది మీరు పడుతున్న వేదన అయినా అయిండొచ్చు. ఆ వేదన అక్కడ వాళ్ళకి తలుపుతుండి ఉండొచ్చు. మీరు ఏమి ఆలోచిస్తున్నారు, ఏం బాధపడుతున్నారు
అది వాళ్ళకి తెలుస్తూ ఉంది. వాళ్ళకి సేమ్ వాళ్ళ లైఫ్లో కూడా అదే రిఫ్లెక్ట్ అవుతూ ఉంది. జెంటియన్ అని ఇక్కడ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ లైఫ్ని ఒక మంచిగా తీర్చిదిద్దుకోవాలి అనిపిస్తూ ఉంది. క్లమ్జీగా అయిపోయింది, చాలా అప్ అండ్ డౌన్స్ని చూశారు. అదంతా లేకుండా హ్యాపీ లైఫ్ని తన చేతుల్లో ఉన్న లైఫ్ని తను పాడు చేసుకున్నారు. ఆ లైఫ్ని మళ్ళీ తను తిరిగి పొందాలి అని అనుకుంటూ ఉన్నారు. ఇక్కడ మ్యారేజ్ అయిన వాళ్ళు చూస్తుండే ఉండొచ్చు, మీరు మ్యారేజ్ కాని వాళ్ళు చూస్తుండే ఉండొచ్చు. కానీ మీ న్యూ సైకిల్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది. మీ రిలేషన్షిప్లో ఒక కంప్లీషన్ అనేది అయిపోయింది. ఈ సైకిల్ అనేది ఎండ్ అయిపోయింది. ఇప్పుడు న్యూ సైకిల్ అనేది మీ రిలేషన్షిప్లో స్టార్ట్ అవ్వబోతుంది. ఏంటి అంటే మీకు ఇక్కడ లైఫ్ అనేది సెలబ్రేషన్గా ఉండబోతుంది. ఇన్ని రోజులు మీరు సఫర్ అయ్యారు, సెలబ్రేషన్గా ఉండబోతుంది. ఒక ఉన్నత స్థితికి మీ రిలేషన్షిప్ అనేది వెళ్ళబోతుంది. అంటే ఇక్కడ అంటే చేరుకోబోతున్నారు అనమాట. మీరిద్దరూ ఒక న్యూగా లైఫ్ అనేది స్టార్ట్ చేయబోతున్నారు. మళ్ళీ కొత్తగా లైఫ్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది మీ ఇద్దరి మధ్య. మీకు అసలు క్వశ్చన్ కూడా యూనివర్స్ని అడిగాం కదా మనము. అసలు ఏ సిచ్యువేషన్ వల్ల మీ పర్సన్ మిమ్మల్ని లీవ్ చేయడం జరిగింది, అసలు ఎందుకు, దానికి రీజన్ ఏంటి, అసలు మళ్ళీ మీ సిచ్యువేషన్ బాగుంటుందా లేదా అనేసి. దానికి కారణం అనేది ఒక లేడీ పర్సన్. షీ ఈజ్ వెరీ స్ట్రాంగ్. ఎలా అంటే తను మీ పర్సన్ని చాలా అన్ని విధాలుగా హోల్డ్ చేస్తూ ఉన్నారు. తను ఒక నెగిటివ్గా మీ మీద పోర్ట్రేట్ చేయడమైనా అయి ఉండొచ్చు, లేదంటే వాళ్ళ థాటే నెగిటివ్గా ఉంటుందన్నమాట. ఎప్పుడు వాళ్ళు పాజిటివ్గా ఎప్పుడూ థింక్ చేయరు. అందుకే మీ పర్సన్ ఏంటి అంటే ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు క్రియేట్ చేసుకోవాలి, ఇప్పుడు మీతో రిలేషన్షిప్లో ఉన్నా లేకున్నా కూడా ఆ పర్సన్ అనేది తనని మానసికంగా క్షోభకి గురి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎందుకు ఇదంతా ప్రాబ్లం ఎందుకు అనేసి తను మిమ్మల్ని లీవ్ చేయడం జరిగింది. అంటే మీ రిలేషన్షిప్ తెలిసైనా అయిండొచ్చు, తెలియకుండా అయినా అయిండొచ్చు. వాళ్ళు ఎలా అంటే ఒక రాయి వేస్తే అది తగిలిందనుకోండి, తగిలినట్టు. మీ పర్సన్ ఇక్కడ ఎలా అంటే ఎందుకు అనవసరంగా గొడవ పడ్డం ఎందుకు, సంథింగ్ అదంతా ఎక్కువ క్రియేట్ చేసుకోవడం ఎందుకు అనేసి తను నెత్తి మీద ఎంత తను మానసికంగా హింసిస్తున్నా కూడా, బాధపడుతున్నా కూడా, మనసులో బాధపడుతున్నా కూడా అక్కడ ఉన్న ఈ పర్సన్ అనేది, లేడీ పర్సన్ అనేది చీటిపోటి మాటలతో వాళ్ళని అంటూ ఉన్నా కూడా వాళ్ళు ఏంటి అంటే మౌనంగా భరిస్తున్నారు. ఆ మౌనమే వాళ్ళకి ఏమైపోయిందంటే చేతగానితనంగా వాళ్ళు తీసుకుంటూ ఉన్నారు. కానీ మీ పర్సన్ ఇన్నర్గా డిఫరెంట్గా థింక్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ కార్నేషన్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ఎందుకు అంటే వాళ్ళకి ఆప్షన్ ఏది, రెండు ఉన్నాయి. ఇప్పుడు మీరున్నారు, తన లైఫ్లో ఉన్న సిచ్యువేషన్ ఉంది. ఐదర్ పర్సన్స్ అయినా ఉండొచ్చు, జాబ్ అయినా ఉండొచ్చు, లేకపోతే అక్కడ ఉన్న థింగ్స్ ఏవైనా కూడా, ఫాదర్ మదర్ ఎవరైనా కూడా, రెండు ఆప్షన్స్ అనేవి ఉన్నాయి వాళ్ళ లైఫ్లో. ఆ రెండు ఆప్షన్స్లో దేని కరెక్ట్గా చూజ్ చేసుకోవాలి అని తికమక పడుతూ ఉన్నారు వాళ్ళు తన ముందున్న ఆపర్చునిటీని తను మిస్యూజ్ చేసుకుంటున్నానేమో అన్న భయము వేస్తూ ఉంది. అగైన్ వాళ్ళకి ఎలా ఉంది అంటే
ఏది కరెక్ట్ వే నాకు అసలు ఇప్పుడు మిమ్మల్ని చేరుకుంటే కరెక్ట్గా తను ఉంటాను అనేది అర్థమవుతుంది. కానీ అక్కడున్న సిచ్యువేషన్ మళ్ళీ ఇదే రిపీట్ అయితే మళ్ళీ ఏం చేయాలి అప్పుడు? మళ్ళీ ఇప్పుడు అక్కడున్న పర్సన్స్ వల్లనే మిమ్మల్ని లీవ్ చేయడం జరిగింది. ఇది క్లియర్గా తెలుస్తుంది ఇక్కడ. కానీ మళ్ళీ అక్కడున్న ఇప్పుడు మిమ్మల్ని చేరుకుంటే మళ్ళీ అక్కడున్న సిచ్యువేషన్ మళ్ళీ సేమ్ యథావిధిగా అయితే ఏం చేయాలి? అక్కడున్న ఆ సిచ్యువేషన్ని కరెక్ట్ చేయాలి ఫస్ట్ అసలు అని వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. తన ఎమోషనల్ ఫీలింగ్స్ని తను ఏ విధంగానూ పోర్ట్రేట్ చేయటం లేదు. కానీ ఇన్నర్గా మీకు మాత్రం వాళ్ళు అడిక్ట్ అయి ఉన్నారు. మీరు లేనిదే తన లైఫ్ లేదు అన్న సిచ్యువేషన్లో వాళ్ళు ఉన్నారు. ఇది ఎలాగ వాళ్ళకి రిప్రజెంట్ చేయాలి, ఎలా చెప్పాలి అనేది కూడా వాళ్ళకి అర్థం కాని సిచ్యువేషన్లో వాళ్ళు ఉన్నారనమాట. అంటే మీకు ఎలా చెప్పాలి అనేది అర్థం కావటం లేదు. ఇక్కడ అగైన్ 2 అనేది రిప్రజెంట్ చేస్తుంది. 2, 3 క్లైమ్ చేసుకోండి. ఇప్పుడు బాటమ్ ఆఫ్ ది డెక్లో వెర్బేనా అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? యూనివర్స్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. యూనివర్స్ అయితే కార్డ్స్ ఇచ్చింది చూడండి. అగైన్ బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చేసి హై ప్రీస్టెస్. వాళ్ళ మెయిన్ రీజన్ అయితే మాత్రము ఇక్కడ పర్సన్స్ హోల్డ్ చేయడమే. మీ పర్సన్ మీ దగ్గరికి ఈ సిచ్యువేషన్లో వాళ్ళు దూరంగా ఉండడానికి ఒక రీజన్ అండి. కానీ వాళ్ళు మిమ్మల్ని మీ ఇద్దరి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ని బ్యాలెన్స్ చేయాలని చూస్తూ ఉన్నారు. వాళ్ళు కమ్యూనికేషన్ చేయాలి, మీతో రీయూనియన్ కావాలి అని అనుకుంటూ ఉన్నారు. ఎట్లా అంటే వాళ్ళలో ఒక ఇన్నర్గా ఒక ధైర్యం అనేది ఇప్పుడు ఇన్బిల్ట్ అయ్యి ఉందన్నమాట. ఇన్ని రోజులు ఒక పిరికి పర్సన్ లాగా ఉన్న వ్యక్తి ఇప్పుడు అక్కడ ఉన్న సిచ్యువేషన్ని ఎదిరించేంత ధైర్యం తనకు వచ్చింది. ఇప్పుడు తను ఏ విధంగా అయినా కూడా మీతోటి మంచిగా ఉండాలి, మళ్ళీ రిలేషన్షిప్ అనేది బిల్డ్ చేసుకోవాలి అని అనుకుంటూ ఉన్నారు. కానీ వాళ్ళు సైలెంట్గా ఉన్నారు అని మాత్రం మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకోకండి. ఎందుకంటే ఆ సైలెంట్గా ఉన్నారు కాబట్టే ఇప్పుడు సిచ్యువేషన్ అనేది కరెక్ట్ చేయడానికి చూస్తూ ఉన్నారు. లేదు అంటే ఇంకా గొడవలు పెరిగి ఇంకా మీ మధ్యలో దూరం అనేది ఎక్కువ అయ్యేది. ఇది ఎవరికైనా చూడండి, మీరు వైఫ్ అండ్ హస్బెండ్ చూస్తూనే ఉండొచ్చు, లేదంటే మీ పర్సన్ మీకు దూరంగా ఉండి మీకు దగ్గరగా ఇంట్లో ఒక ఇంట్లో ఉంటూ కూడా మీరు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళైనా కూడా మీ పర్సన్ ఇన్నర్ థాట్స్ మాత్రం ఇలాగే ఉన్నాయి. ఎందుకు అంటే వాళ్ళు మిమ్మల్ని లీవ్ చేయాలి అని మాత్రం వాళ్ళ కళలో కూడా వాళ్ళు అనుకోవటం లేదు. ఎందుకు అంటే ఆ పాజిటివ్ వైబ్ అనేది ఇంకా మీ ఇద్దరి మధ్యలో మిగిలింది. ఇది డివైన్ కనెక్షన్ కాబట్టి అది అందుకు ఆ కనెక్షన్ అనేది అంత తొందరగా విడిపోదు. ఇక్కడ చెప్పాను కదా, 2 అనేది ఎక్కువగా ఇవాళ రీడింగ్లో 2 అనేది ఎక్కువగా రిప్రజెంట్ చేసిందండి. చూడండి ఎవరికి ఇది రిజనేట్ అవుతుందో. ఏంజల్ గైడెన్స్ ఏంటో చూద్దాం. అసలు ఏంజల్స్ ఏం చెప్పాలి అనుకుంటున్నారు? ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. మా వ్యూయర్స్కి మీరేం చెప్పాలనుకుంటున్నారు ఈ రీడింగ్ ప్రకారం? ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. చూజ్ ఏ న్యూ డైరెక్షన్. కొత్త డైరెక్షన్ను ఆలోచించండి. ఏదో మీ లెట్ గో చేయండి. మీ మనసులో ఉన్న నెగిటివ్ థాట్స్నైనా కూడా, నెగిటివ్గా ఎవరైనా పోర్ట్రేట్ చేస్తున్నా కూడా వాళ్ళని మాత్రం దూరంగా పెట్టండి. అట్లాంటి విషయాల నుంచి దూరంగా ఉండండి. లెట్ గో చేసేసేయండి. ఎవరైనా మంచి చెప్తే దాన్ని వినండి. విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్
నెక్స్ట్ ఫ్యూ వీక్స్లో మీ లైఫ్ అనేది సడన్గా చేంజ్ అవ్వబోతుంది. మీకు కావాల్సింది రికవరీ అనేది మీకు రాబోతుంది. మీరేం పోగొట్టుకున్నారో అది రికవరీ కాబోతుంది. పర్ఫెక్ట్ టైమింగ్లో యూనివర్సు, ఏంజల్స్ మీకు కావాల్సింది మీకు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఎస్, ఇది నమ్మండి, నిజం. ఓకే, ఇదండి వాటి రీడింగ్. మీకు ఎవరికి రిజనేట్ అవుతుందో వాళ్ళు తీసుకోండి, రిజనేట్ కానీ వాళ్ళు లీవ్ చేయండి. మీ పర్సన్ మిమ్మల్ని లీవ్ చేయడానికైతే మాత్రం మెయిన్ రీజన్ మాత్రం ఒక లేడీ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంది. అది ఫ్యామిలీనా లేకపోతే ఐదర్ వేరే పర్సనా, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా అయి ఉండొచ్చు. ఇది ఎవరికి రిజనేట్ అవుతుందో వాళ్ళు మాత్రం తీసుకోండి. అందరికీ అని నేను చెప్పటం లేదు. ఇది ఇందులో నెగిటివ్ని మాత్రం మీరు తీసుకోకండి ప్లీజ్. దయచేసి మాత్రం నెగిటివ్ని మాత్రం మీ ఇన్నర్ మైండ్లో ఇన్బిల్ట్ చేసుకోకండి. మీరు ఎంత పాజిటివ్గా ఉంటే మీ లైఫ్ అనేది అంత పాజిటివ్గా ఉంటుంది. ఇది నిజం. మీరు ఎంత లెట్ గో చేసేస్తే మీ ఇన్నర్గా ఉన్న ఏ నెగిటివ్నైనా కూడా అంత మీరు పాజిటివ్గా మీ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది. దిస్ ఈజ్ ట్రూ అండి. దిస్ ఈజ్ ఫర్ టుడే రీడింగ్ అండి. ఐ హోప్ మీకు అందరికీ రిజనేట్ అవ్వాలి, మీ లైఫ్లో మంచి జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మళ్ళీ మీ పర్సన్ అయినా ఎవరైనా మీరు ఎవరిని కోరుకుంటున్నారో వాళ్ళు మీ దగ్గరికి రావాలి. అది మీకు జాబ్ అయినా ఏదైనా కూడా అని నేను మనస్ఫూర్తిగా నా కృష్ణని, నా తమ్మిద డాన్య స్వామిని కోరుకుంటూ ఈ రీడింగ్ని ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం.